శివారెడ్డి గారు ఇందాక పద్యం చదవడం అనేది అన్నారు కాబట్టి అధ్యక్ష మాట్లాడిన కానీ నేను కూడా వెలుతురు తెర అనేటువంటి ఒక కంపెనీ మీకు చదివిస్తాను. ఎందుకంటే ఇది శీర్షిక, ఈ సంపూర్ణ అది శీర్షికగా ఉంది. మనం అనుకున్నాం సాంకేతికతని ఉపయోగించుకోవడం కాకుండా దాన్ని కవిత్వంలోకి అనువదించినటువంటి అతి కొద్ది మంది కవుల్లో బాబా ఒకరు. వెలుతురు తెరనగానే మనందరికీ తెలుసుంటారు. మనం స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయగానే ఒక స్క్రీన్ మీద ముందు ఒక లైటింగ్తో స్క్రీన్ ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో వెలుతురు తెర. చెట్టు నీడలో కూర్చున్న విద్యార్థుల గుంపు వెలుతురు తెరలోకి దూకి వైఫై సముద్రంలో తేలింది. దారాన్ని స్రవించుకొని కాళ్ళతో పెనవేసుకుంటూ తన చుట్టూ తానే గూడు నిర్మించుకునే పురుగుల ప్రతి విద్యార్థి తన చుట్టూ ఓ మౌన పంజరాన్ని దిగేసుకున్నాడు. వైఫై లింక్ తెగింది. ఓ షిఫ్ట్. గూడులోంచి సీతాకోక చిలుక మెత్తగా బయటపడినట్టు ఒక్కో విద్యార్థి మాటల ప్రపంచంలోకి మెల్లమెల్లగా మేల్కొన్నాడు. కాసేపటికి క్యాంపస్ అంతా రంగురంగుల మాటల చిలుకలు రెక్కలల్లార్చుకుంటూ ఎగురుతో. ఇది ఈ శీర్షిక ఈ పుస్తకానికి ఆత్మ లాంటి కవిత వెలుతురు తెర. ఇప్పుడు శివారెడ్డి గారు ఆవిష్కరించిన ఈ వెలుతురు తెరని దాన్ని మీద ప్రసంగించవలసిందిగా తెలుగులో సుప్రసిద్ధ విమర్శకుడు మనకు చెప్తారు. తెలుగుకున్న వ్యాకరణ దీపం చిన్నదని పూర్వకాలం అంటే విమర్శా దీపం కూడా చిన్నదని ఇటీవల దాకా చర్చలు జరిగాయి. తెలుగులో విమర్శకి ఒక ఆశావహమైన పుస్తకం నారాయణ శర్మ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దాన్ని బయట తీసుకొచ్చే క్రమంలో ఉన్నారు. నారాయణ శర్మ గారిని ఈ వెలుతురు తెర కవితా సంపుటిని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎంత టైం ఇస్తున్నాం?